అడగండి 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 చెప్తాను. చెప్పండి. హాయ్ సార్. హాయ్, నమస్తే. శ్రీనివాసమ్మ, శ్రీనివాస రమౌతు. ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, అవును. అలాగే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి అన్ని సినిమాలకు వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అయిపోతుంది. టికెట్ రేట్స్ కూడా అట్లనే ఉన్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? నా స్పందన ఏంటంటేనమ్మా, ఈ పర్టికులర్గా పండగ సమయంలో, పండగ కంటే ఓకే, కానీ ముందుగా రిలీజ్ అవుతున్న రాజాసాబ్ కానీ అంటే రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షోలు ఉన్నాయి. ప్రీమియర్ షో మనకి 8,000 రూపీస్ పెట్టారు. 1000 రూపీస్ పెట్టి ఫ్యామిలీస్ కొనాలన్న అవసరం అంత ఇది లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఫ్యాన్స్ షో. ఫ్యాన్స్ షో వాళ్ళు ఎంత పెట్టుకున్నా చూస్తారు. నీకు ఫ్రీగా చూపిస్తావు, నీకు 50 రూపాయలకి టికెట్ అన్నా సరే వాళ్ళు చూడరు. చూడాలనుకున్నప్పుడే చూస్తారు. దానికి 1000 రూపాయలైనా 2000 అయినా పెట్టి చూస్తారు. దానికోసం ఏంటంటే టికెట్లు పెరిగిపోయినాయి కదా, ఫ్యామిలీస్ ఎలా చూస్తారు, ఫ్యామిలీస్ చూడాలంటే కష్టం అయిపోతుంది కదా ఇంత పెట్టి కొనాలంటే అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ ఫ్యామిలీస్ ఏంటంటే ఫ్యామిలీస్ తగ్గట్టుగానే వస్తే, పండగ టైంలో వస్తే బెటర్ అండి. అది ఎలాగంటే ఆ పండగ టైంకి 1000 రూపాయలు ఉండదు. మీకు మహా అయితే 175 రూపీస్ లేదా 150 రూపీస్ పెంచారు. కానీ అంటే ఓవరాల్గా మనకి 350 రూపీస్ లోపే ఉంటుంది టికెట్. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ఎలాగా పండగ కంటే కొంత తగలేయటం లేదో మనం ఖర్చు పెడదామని అనుకుంటారు. ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఒక 1000 రూపాయలు 2000 అనుకుంటారు. ఆ 2000లో ఈ బడ్జెట్ అయిపోద్దని నా ఉద్దేశం అండి. పండగ సినిమాలు అక్కడ ఎంజాయ్మెంటే చూస్తారు కానీ ప్రత్యేకంగా రేట్ చూడరు. అట్ ద సేమ్ టైం ఎంత రేటు పెట్టినా చూసేస్తారా అని అడగొచ్చు. ఇదే సమయంలో నిర్మాతలకు కూడా అది ఒక అవకాశం కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుకుంటారు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నట్టే కదా, అది నిర్మాతలకు ఎలా బెనిఫిట్ అవుతుంది? ఎలాగంటేనమ్మా, ఇక్కడ చాలా రకాల జోనర్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు వచ్చాయి. రాజాసాబ్ ఏంటంటే హారర్ మిస్టరీ, మన చిరంజీవి గారిది మనశంకర్ ప్రసాద్ గారు ఫ్యామిలీ ప్లస్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ప్యూర్ ఫ్యామిలీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. అలాగే ఫ్యామిలీ జోనర్ సినిమాలు వేరే ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ సినిమాలే కోరుకుంటే కనుక ఆ జోన్కి వెళ్ళి అంటే మన రవితేజ గారి సినిమాలకి వెళ్తారు, లేదా నవీన్ పోల్శెట్టి గారి సినిమాలకి వెళ్తారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా ఒక మా హీరో చిరంజీవి గారినే చూడాలనుకునే వాళ్ళు ఆ రేటు చూడరు, లేదా ప్రభాస్ గారినే చూడాలనుకునే వాళ్ళు ఆ రేట్ చూడరు. ఎంతైనా పెట్టి చూస్తారు. దానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళి చూస్తారు. వాళ్ళు ఎంజాయ్మెంటే చూస్తారు కానీ రేట్ చూడరు అనేది నా ఉద్దేశం. అలాగమ్మా. కానీ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఈ రోజు ఒక సినిమాకి వెళ్తుంది, రేపు ఒక సినిమాకి వెళ్తుంది, రేపు ఎల్లుండి ఒక సినిమాకి వెళ్తుంది. అవునండి. 3 రోజులు 3 సినిమాలు చూడాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి చాలా పెద్ద బడ్జెట్. అండ్ అలాగే ఇప్పుడు పండక్కి ఇంట్లో ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు? ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసుకుంటున్నారు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. ఓకేనమ్మా. ఇది ఎలాగంటే ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అని కాదు. వాళ్ళు ఎలాగంటే ఎవరైనా వ్యాపారమే. అల్టిమేట్ గా వాళ్ళకి ఏంటంటే సపోజ్ మేము 200 కోట్లు పెట్టాము, మాకు 300 కోట్లు రావాలని నిర్మాతలు అనుకుంటారు. ఆ విధంగా ప్రభుత్వమే ప్రోత్సహించేటప్పుడు ఇప్పుడు 1000 రూపాయల టికెట్ వీళ్ళ స్టూడెంట్ పెంచుకోవడానికి లేదండి, ప్రభుత్వమే పెంచుతుంది. ప్రభుత్వమే పెంచి అమ్మేస్తున్నప్పుడు అంటే నిర్మాతలు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, నేను కాదంట్లా. కానీ ప్రభుత్వమే ఆ టికెట్లు పెంచి దగ్గరుండి అమ్మేస్తున్నప్పుడు అది ప్రేక్షకుడిని చూసుకోవాల్సింది ప్రభుత్వం, నిర్మాతలు కాదు. నిర్మాత అనేది ఒక మీడియేటర్గా ఉండి, ఏమండి మా సినిమా ఇంత ఖర్చు పెట్టాం, మాకు కొంచెం పెంచుకునే అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు. సరే పెంచుకోండి, మాకు 18% GST వస్తుంది కదని వాళ్ళు పెంచుకుంటారు. ఎందుకంటే టికెట్ మీద లాభం చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటేనమ్మా, ఎంత పెంచినా వరుసగా 3 సినిమాలు చూడాలన్న వాళ్ళు ఇది అంటున్నారు. మీరు సినిమాల గురించే మాట్లాడుతున్నారు, యాక్చువల్గా 3000 అవుతుందని. ఇదే సమయంలో కోడి పందాలకు వెళ్ళి ప్యాకెట్లకు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఏపీలో కదా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ రేట్ల వెసులుబాటు అనేది ఏపీలో ఫ్లెక్సిబుల్ గా ఉంది, బట్ తెలంగాణలో అంత ఫ్లెక్సిబిలిటీ లేదు అని అంటున్నారు. అవునమ్మా. ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నిర్మాతలకి లేదా ప్రొడక్షన్ టీమ్ కి, ముఖ్యమంత్రి గారికి లేదా దానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ మంత్రికి ఉన్న సంబంధాల వల్ల కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది తప్ప వీళ్ళు మా ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు సపోజ్ మేము 2000 చేసుకుంటున్నాం అంటే ఆలోచిస్తారండి. అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని 1000 రూపాయలు ఓకే రీజనబుల్ అంటే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి అది ఒక షోయే కాబట్టి, లేదా ఈ 8th నైట్ జరిగే షోస్ వరకే కాబట్టి పర్వాలేదులో పోనీ గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇస్తారు. అంతేనమ్మా. అంతకు మించి ప్రత్యేకంగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫెక్ట్ అయిపోతారన్న ఉద్దేశం అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే వాళ్ళు కొంత బడ్జెట్ అనుకుంటారు. మనం ఇప్పుడు సపోజ్ మీకు ఇలాగ అంటున్నాం, ఇక్కడి నుంచి ఆంధ్ర వెళ్ళడానికి 3500 టికెట్.
అది ఇంకా దోపిడీ కదా. అలాగనుకుంటే అప్పుడు వాళ్ళే ఇంక మన ఎదురుగుండే ఏంటంటే ఒక సినిమాలనే మనం ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం, కానీ ట్రైన్లు రెండో కాలు పెట్టడానికి మనకి ట్రైన్లో ఒక సీట్ ఉండదు, స్పేస్ ఉండదు, లేదా బస్ టికెట్లు ఉండవు. ఉన్నా సరే 3,500 అంటాడు. స్పెషల్ బస్సులు, డొక్కు బస్సులు వేసి స్పెషల్ అని బోర్డు పెట్టేసి విజయవాడ వరకే పెట్టి, అది కూడా రాజమండ్రి వైజాగ్ వెళ్ళవు, విజయవాడ అక్కడి నుంచి మళ్ళీ వేరే మారాలి. ఇలా రకరకాల రేట్లు పెంచి వాళ్లే దోచేస్తున్నప్పుడు సినిమా వాళ్ళు ఏంటంటే మనం హైలైట్ అవడానికి వాళ్ళు పెద్దగా కనిపించేస్తారు తప్ప దోపిడీ అనేది ప్రతి చోట ఉందమ్మా, గవర్నమెంట్ నుంచే ఉంది. దానివల్ల ఏంటంటే ఒక 3,000 ఫ్యామిలీ జనాలు చూడలేకపోతున్నారు, వాళ్ళకి అంత ఇబ్బంది అయిపోతుంది కదా. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు చూడాలంటే ఒక్కో దానికి 1,000 రూపాయలు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు చూడాలంటే కష్టం కదా, అంత డబ్బు అయిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ డబ్బు అయినా సరే వాళ్ళు లెక్క చేయరు, ఎప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు అయితే. సరే, అయితే ఇప్పుడు వచ్చిన మీరు చెప్పిన 5 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ని ఫోకస్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ని హైలైట్ చేస్తూ వస్తాయి. అంటే మొత్తం కూడా కామెడీ జోనర్స్ ఎక్కువ ఉన్నాయి వచ్చే సినిమాలన్నీ. అంటే అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారా? అండ్ ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారంటే విజయం పొందే సినిమాలను అయితే ఆదరిస్తారమ్మా కంపల్సరీ. ఇప్పుడు ఎందుకంటే మారుతి గారి సినిమా, మన ప్రభాస్ గారి సినిమాకి హైప్ ఉంది, మంచి హైప్ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఇప్పటి వరకు చేయని జోనర్ అది. ఆయన ఏదో ఫైట్ చేశారు లేదా ఒక యాక్షన్ సినిమాలు చేశారు, కానీ ఇప్పటి వరకు ఇటు కామెడీ హారర్ చేయలే. కామెడీ హారర్ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది, అందులో సమస్య లేదు. ఈ రాజాసాబ్ సినిమాకి ద రాజాసాబ్ అనే పెద్ద క్యారెక్టర్ ఒకటి ఉంది, ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ కాకుండా ముసలాయన పెద్ద క్యారెక్టర్ ఒకటి ఉంది, అది హైలైట్. ఆ సినిమాకి ఏంటంటే అది ఒకవేళ సినిమా కనుక సక్సెస్ అయితే దాన్ని ఎవరు ఆపలేరు, ఏ సినిమా అయినా సరే. బాగాలేదంటే కనుక అది చిరంజీవి గారి సినిమా అయినా సరే, ప్రభాస్ గారి సినిమా అయినా సరే ఎవరేం చేయలేరు, అంతే. హిట్ కాదా అనేది లెక్కమ్మ, అది ఎవరి సినిమా అయినా సరే. ఇప్పుడు సపోజ్ మొన్న ఏదో ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, ఆయన చాలా పెద్ద హీరోనే అనుకున్నాం, కానీ ఏంటంటే సనాతన హైందవ ధర్మం అని చెప్పారు. తీరా చూస్తే మొదటి రోజే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 10 మంది లేరు. అదేంటంటే ఏదో ఒక టాపిక్ పెట్టేసి మనం హైలైట్ చేసేద్దాం, ఆ సినిమాని హిట్ అయిపోద్ది, అది ఉంది కాబట్టి అందరూ చూడాలని చెప్పేయటం అది కరెక్ట్ కాదు. సినిమాలో దమ్ముందో లేదో చూసే ప్రేక్షకుడికి తెలుసు, ఆదరిస్తే అతనే ఆదరించాలి. ఆ 1000 కోట్లు ఇచ్చినా ప్రేక్షకులే ఇవ్వాలి, అదమ్మా. థ్యాంక్ యూ. బజ్ అంటే స్టార్ హీరోలకి ఎప్పుడు బజ్ బాగుంటుందమ్మా. స్టార్ హీరోలు అంటే ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టార్, అందులో నో డౌట్. తర్వాత ఇంకా మెగాస్టార్ అంటే ఎవరెస్ట్, ఆయన అసలు సమస్య లేదు. ఆయనకి ఏంటంటే రీజనల్ సినిమాగా ఒక తెలుగు సినిమానే చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క సంక్రాంతి ఏపీ తెలంగాణలో మొత్తం చిరంజీవి గారి డామినేషన్ ఉంటుంది. హోల్ వరల్డ్లో అంటే హోల్ ఇండియా వరల్డ్లో ప్రభాస్ గారి డామినేషన్ ఉంటుంది, అందులో నో డౌట్. అది యాక్చువల్గా ప్రొడక్షన్ టీం నుంచి రావాలండి. నెక్స్ట్ లేదా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఏమన్నా ఉంటే అది ఆ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ టీం క్లియర్గా ఉన్నా సరే గవర్నమెంట్తో డీలింగ్ కుదరక వాళ్ళు సర్టిఫై చేయక, అసలు మేము ఏమైనా అన్నాం కదా ప్రీ రిలీజ్ అంటే ముందు ప్రీమియర్ షోకి మేము పర్మిషన్ ఏమైనా ఉన్నాం, అటువంటి దీనికి ఇస్తే బాగోదు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వకపోవచ్చు, లేదా కొంచెం హై లెవెల్ అథారిటీ కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నారేమో, ఏది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రీమియర్ షో పడేలాగా ఏమన్నా చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. ఇంకా టైం ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి కంగారు పడక్కర్లేదు అనుకుంటున్నాను.